నాకు వాయిస్ నోట్. వాసు గారు, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను, సూసైడ్ థాట్స్ వస్తున్నాయి నాకు, ఇదేంటిది, నాకు కూడా నేను కష్టాలు పడతానో లేకపోతే ఇంజెక్షన్ చేయడం మానేసి ఏదో చేసుకుంటా, కానీ ఈ క్రౌడ్ ఫండింగ్ లో వచ్చిన క్యాష్ ఏదైతే ఉందో నాకు అవసరం లేదు. మీరు ఎవరికి ఇచ్చేమంటే గవర్నమెంట్ కి ఎవరికి ఇచ్చేమని నేను ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు. నేను కష్టపడతాను, లేకపోతే అప్పులు చేసుకుంటాను, లేకపోతే నేను చంపేసుకుంటాను, ఏం చేసుకుంటాను నాకు అనవసరం, నాకు వద్దు, బయటకి ఇచ్చేయండి, ఇసిరేయండి బయటకు అని చెప్పేసి కోపం మీద ఆయన నాకు నోట్స్ పంపించారు. అది ఓకేనా అంటే ఎంత బాధ ఉంటాయో నాకు చెప్తారా మాట చెప్పండి. ఇంత కష్టపడి ఇంత చేసి ఎంత బాధ ఆయనకుంటే ఆ ఇలా ఇలా చెప్తారా మాట. అది నేను ఒప్పుకోలే. అలా కాదు, ఈ క్రౌడ్ అంతా మీ బాబు బాధ చూసి మిమ్మల్ని మీ బాధ చూసి ఇచ్చారు, చెయ్యండి, ఎంత చేస్తారో చెయ్యండి. ఓకే, మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఏ విధంగా డిపార్ట్మెంట్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేద్దాం. ఒకవేళ ఇంకేదైనా బేబీకి, మీ బాబుకి అంత ఏదైతే ఇంకేదైనా బేబీకి మన సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే, మీ నుంచి ఏం హెల్ప్ కావాలనేది నేను మీరు కూర్చొని మాట్లాడడం. అది ఏం ప్రాపర్టీ ఎంఎస్ ఇస్తారా లేకపోతే ఇంకెలాగైనా ఇస్తారా ట్రై చూద్దాం అది. ఓకే, ఎందుకంటే మీకు ఇంత క్రౌడ్ నుంచి హెల్ప్ వచ్చింది కాబట్టి అది చేద్దాం. అండ్ ఇంకో విషయం, నిన్న మీకు క్లియర్ గా ఒక వాయిస్ నోట్ కూడా వినిపించాను. మిస్టర్ నవీన్ గారు ఏమన్నారంటే, మనకి వీడియో పంపించాడు కదా అప్పుడు, 11.5 crores మేము రిషి బాబు గురించి ఇంక్రీజ్ చేస్తున్నాం, ఈ 2 ప్రాణాలు కాపాడుతున్నాం అని చెప్పేసి. మొన్న నేను మాట్లాడినప్పుడు నాతో ఏమన్నాడు, అలా ఏం లేదన్నా, మేము నేను ఇంక్రీజ్ చేసిన థాట్ యాక్చువల్ గా రిషి గురించి కాదు, ఆ 2 CR ఏదైతే ఇంక్రీజ్ చేస్తామో అని చెప్పేసి. దాని బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పాడంటే, 100 hearts గురించి చేద్దాం అనుకున్నామన్నా, ఇక్కడ చాలా ఈ అమౌంట్ ఎంత ఇక్కడ ఖర్చు పెడితే సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అన్న డిస్కషన్ అనమాట. అది ఇంపాక్ట్ గురు వాళ్ళు అక్కడి నుంచి మనీ తీసి ఎలా ఇస్తారు, నాకు అర్థం కాలేదు అసలు. 100 hearts అంటే మేము ఇంపాక్ట్ గురుతో మాట్లాడాము, మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాం. వాళ్ళు కూడా మాకు పంపించారు. అంటే ఇనిషియల్ గా వాళ్ళు ఒప్పుకోలేదు కానీ, బట్ తర్వాత వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటర్నల్ గా ఒక బేబీ నుంచి ఇంకో బేబీకి వాళ్ళ ఇంపాక్ట్ గురువులో అకౌంట్ ఉంటే మన పేరెంట్ కన్సెంట్ తో వాళ్ళు ఫండ్స్ వాళ్ళకి ఇస్తారు. అయితే నాకు ఇక్కడ ఇంపాక్ట్ గురి మీద కూడా ఒక డౌట్ ఉంది. ఇప్పుడు వీళ్ళు పెట్టింది ఏంటంటే, డాలర్ రేటు పెరిగింది కాబట్టి మేము ఫండ్స్ పెంచుతున్నా ఉన్నారు. డాలర్ రేట్ పెరిగిన దానికి 30-40 lakhs ఎఫెక్ట్ అయి ఉంటుంది. 2 crores పెంచడానికి ఇంపాక్ట్ గురి ఎలా ఒప్పుకుంది? ఇంపాక్ట్ గురు వాళ్ళు ఫాదర్ కి ఫోన్ చేసి, మీది ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నారు 9.5 CR, సో మీరేంటంటే ఇప్పుడు ఓకేనా, సో మీకు ఇప్పుడు ప్రెసెంట్ 93 ఇంత ముందు ఉండేది మీరు స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు 96 rupees ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే మీకు ఒక 26 lakhs 28 lakhs ఇంక్రీజ్ అవుతుంది. సో 9.8 crores అవ్వచ్చు ఇంజెక్షన్ కి. సో ఎగ్జాక్ట్ మీకు ఆ అమౌంట్ కావాలి ఇంజెక్షన్ కోసం అంటే, మాకు కొన్ని వాళ్ళు కొన్ని డిడక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, సో ఆ డిడక్షన్స్ తో కలిపి మీరు 10.5 చేసుకోండి అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన సజెషన్ అది. 10.5 చేసుకోమని చెప్పారు. సో ఫాదర్ కూడా ఓకే అయితే మరి చెప్పినట్టు మేము చేస్తామని చెప్పేసి అన్నారంట. ఓకే, బట్ ఆ ఫాదర్ 10.5 అవసరం లేదండి, 10.2 చేస్తే సరిపోతుంది, మిగిలిన అమౌంట్ డిడక్ట్ అయినా పర్వాలేదు, నాకు కొంత క్యాష్ ఉంది నా చేతిలో, క్రౌడ్ ఫండింగ్ వచ్చింది, అది పెట్టుకుంటానని చెప్పి ఫాదర్ కూడా చెప్పారంట వాళ్ళకి. ఓకే అని చెప్పారు. కానీ బట్ మనం ఫాదర్ ఏంటంటే సింగిల్ డెసిషన్ తీసుకోలేరు కదా, ఎందుకంటే నవీన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇక్కడ, ప్రతిదీ నవీన్ గారు చేస్తున్నాడు. సో నవీన్ ఫోన్ చేసి, నవీన్ ఇలా అంటున్నారు ఏంటి పరిస్థితి అంటే, అయితే పని చేయండి, మీరు 10.5 కాదు 11.5 ఇంక్రీజ్ చేయండి, ఎవరైనా అడిగితే నేను ఆన్సర్ చేస్తాను, నేను వీడియో చేస్తాను, దీని వల్ల వేరే బేబీ కూడా సేవ్ అవుతారు అని చెప్పేసి ఫాదర్ చెప్పాడు. మనకేం చెప్పాడు వీడియోలో, ఫాదర్ కి అదే చెప్పాడు, రిషిని సేవ్ చేస్తానని చెప్పేసి. సో అది మనకి మనం యాక్చువల్ గా ఇంపాక్ట్ గురించి రియల్ గానే క్వశ్చన్ చేయాలి. టు బి ఫ్రాంక్, దే షుడ్ నాట్ యాక్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు ఫండ్స్ మిగిలిపోతే వాళ్ళు తీసేసుకోవడానికి, క్లెయిమ్ చేసుకోవడానికి అన్న విధంగా నాకు అనిపిస్తుంది. అదర్వైజ్ అలా ఇంత ఈజీగా ఏ బిల్ పెట్టుకుంటే, ఏ ప్రూఫ్ పెట్టుకుంటే ఎలా ఒప్పుకుంటారు? సో వాళ్ళు ఆన్సర్ చేయాలి, దానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ లో పడుతుందంతా ఇది 1% అమౌంట్ కాదు కదా, అది క్రౌడ్ ఫండింగ్ కదా, అది లాక్స్ ఆఫ్ పీపుల్ ఫండ్ చేస్తాను కదా అక్కడ. ఒక బేబీ కోసం 9.5 CR to 10.5 CR అవన్నీ వస్తున్నాయి. వాళ్ళు అన్ని డిడక్షన్స్ ఉన్నాయి, ఇన్ని డిడక్షన్స్ ఉన్నాయని ఇంక్రీజ్ చేసేస్తే కష్టం. ఐ మీన్ దాని గురించి నేను ఎక్కువ కమెంట్ చేయలేను, ఎందుకంటే అమౌంట్ ఇంకా బేబీకి ఆ అకౌంట్ నుంచి రాలేదు. సో లెట్ ఇట్ కమ్ అండి, ఫస్ట్ అది మనకు వచ్చిన తర్వాత మాట్లాడొచ్చు, అది ఎంత డిడక్ట్ చేస్తున్నారు ఏంటి అని మనం చూడొచ్చు. అది 58 lakhs అని ఎంత చెప్పారు డిడక్షన్? అది ఏంటి, ప్లాట్ఫామ్ ఫీ అని ఏమైనా క్లెయిమ్ చేశారా? అంటే పేమెంట్ గేట్వే ఫీ ఒకటి ఉంటుంది, అది నాకు తెలుసు. అది చాలా, ఐ మీన్ ఒక 7 డిడక్షన్స్ రీజన్స్ చూపించారు మనకి, డాక్యుమెంట్ ఇచ్చారు. అది ఇంకా నేను పబ్లిక్ లో పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అంటే మీరు దాన్ని, నాకు తెలిసింది ఏంటంటే నెగోషియేట్ కూడా చేయొచ్చు, మీరు చేయొచ్చు. మా ప్లాన్ ఏంటంటే,
నా ప్లాన్ ఏంటంటే ఫాదర్ కూడా చెప్పాను, సార్ లెట్స్ నాట్ గో త్రూ డాక్టర్స్ ఆర్ ఎనీబడి. డాక్టర్స్ వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. సో మన ఆంధ్రాలో మన చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా లెటర్ రాయించి, సో అండ్ ఈవెన్ వాళ్ళ ద్వారా ఇంజెక్షన్ కూడా అప్లై చేయిస్తే కొంచెం ఫాస్ట్ గా వస్తుంది, ప్లస్ నెగోషియేషన్ కూడా కొంచెం గవర్నమెంట్ కొంచెం బాగా చేస్తుంది. సో అది మనం ఆ మనీ వేరే వాళ్ళకి యూజ్ చేయడానికి అవసరం ఉంటుందని చెప్పాను కూడా. సో మేము కూడా వీఆర్ టు మీట్ ద మినిస్టర్ అనమాట ఈ విషయంలో. ఆ మినిస్టర్ గారిని మీట్ అయితే ఈ పాయింట్స్ మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. సో వీఆర్ ట్రైంగ్ ఫర్ ఇట్. అగైన్ వన్ సెన్సిటివ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పల్సర్ బైక్ రమణ గానీ, రాయల్ మేక్ రమణ గారు కానీ, వీళ్ళెవరు అసలు వాళ్ళకి డౌట్ రాకుండా, ఎవరికి డౌట్ రాకుండా ఏ క్వశ్చన్ చేయకపోయి ఉంటే ఇది ఏదైతే క్యాష్ ఎప్పటికి ఎవరికి ఎంత ఉందో ఏంటో కూడా తెలియదు. ఇందులో నవీన్ ప్లస్ బేబీ వాళ్ళ ఫాదర్ ఇద్దరు పంచుకునే వాళ్ళేమో సైలెంట్ గా గుప్పు కాకుండా నాకు అనిపిస్తుంది. చాలా మందికి అనిపిస్తుంది. అదే ఫాదర్ రీజన్ ఏంటంటే చాలా మంది ఇదే క్వశ్చన్ ఆయనకి రేస్ చేసి ఉంటారు. ఇలాంటిదే మీకు ఇప్పుడు క్వశ్చన్ చేశారు కాబట్టి బయటపడింది, కానీ ఫాదర్ అంతటా ఫాదర్ బయటకు వచ్చి నవీన్ తినేస్తున్నాడు, నవీన్ తీసేసుకున్నాడని చెప్పలేదు కదా. వాళ్ళు క్వశ్చన్ చేయకపోతే సైలెంట్ గానే ఉండేది కదా. ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. ఒకవేళ కరెక్ట్ చెప్పాలంటే నవీన్ ప్లాన్ ప్రకారంగా ఆయన తీసుకున్న 50 lakhs అమౌంట్ ఏదైతే నవీన్ పాకెట్ లో వేసుకున్నాడో అది మీరు క్రౌడ్ ఫండింగ్ నుంచి వచ్చిన అమౌంట్ మీరు లైఫ్ టైం సేవింగ్ కదా, అది మీ దగ్గర ఉంచడం నవీన్ చెప్పాడు క్లియర్ గానే ఫస్టే. ఓకేనా? సో మనోడు అమౌంట్ ఏదైతే తీసుకున్నాడో ఇనిషియల్ గా రీజన్స్ వేరు, స్కామ్ అయ్యారని పేరెంట్స్ తెలియదు, ఫ్రాడ్ చేసిన తెలియదు. కానీ నవీన్ ఇచ్చినప్పుడు 50 lakhs మనం ఇలా డిపాజిట్ మిషన్స్ లో వేసేసి పంపించేసామని చెప్పండి, నేను విన్నాను లైవ్, అది నాకు అన్నారు కదా. సో ఆ 50 lakhs మరి ఫాదర్ కూడా సైడ్ చేసేద్దాం అని అనుకున్నట్టే కదా. చెప్తా మీకు దాని గురించి చెప్తా మీకు. ఆయన యాక్చువల్ గా అయితే ఓకే, ఇది నిజంగా నవీన్ ఒక మా బేబీ కోసం ఇదంతా ఇలా చేసి అందరికి బయట డబ్బులు ఇస్తూ మా బేబీని హైలైట్ చేస్తూ క్రౌడ్ ఫండింగ్ తెప్పించాడని చెప్పి ఫాదర్ ఇంటెన్షన్. ఓకేనా? సో ఏదైతే 50 lakhs తను ఫీ కింద తీసుకున్నాడో పోనీ ఆ 50 lakhs ఇక్కడ మా లైఫ్ టైం సేవింగ్స్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్ టైం సేవింగ్స్ అదంతా. ఒక లైఫ్ టైం సేవింగ్ ఇంజెక్షన్ అవ్వగా మన అమౌంట్ మన దగ్గరే ఉంటది తండ్రి ఆలోచన. ఓకేనా? టు బి ఫ్రాంక్ దాయడానికి ఏం లేదు. ఓకే, తండ్రి ఆలోచన. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ టైం సేవింగ్ డొనేట్ చేసిన వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ చెప్తా మీకు, అది చెప్తా నేను. సో ఎప్పుడైతే ఫాదర్ కి ఈ క్వశ్చన్ చేసిన తర్వాత ఫాదర్ చీట్ చేయబడ్డారని తెలిసిందో ఆయన మైండ్ లో ఒకటే అనుకున్నారు, నాకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నా లైఫ్ టైం సేవింగ్స్ పోయినా పర్వాలేదు. ఓకేనా? నన్ను చీట్ చేసినట్టు బయట ఎంతమందిని చీట్ చేస్తున్నారు. కొంతమంది ఆయన ఒకటి మాట అన్నారు, నేను బెంగళూరు కలిసినప్పుడు, సార్ నా దగ్గర లైఫ్ టైం సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇచ్చుకోగలిగాను. ఇప్పుడు నవీన్ వేరే బేబీ ఎవరో వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేకపోతే వెళ్ళడు కదా సాయం చేయడానికి వాళ్ళ దగ్గరికి. మరి ఇద్దరు పిల్లలు సాయం చేయడానికి వెళ్ళాడు, వాళ్ళకి తారమ్మేసి 10 lakhs ఇచ్చానని ఇచ్చాడు. ఆ పేరెంట్స్ వెనక్కి అడిగాడు అమౌంట్, వాళ్ళు ఇవ్వనని చెప్పారు, వాళ్ళు వదిలేసి వచ్చేసాడు, వాళ్ళని పిక్ చేయాల. ఓకేనా? ఫాదర్ అది నేను ప్రూవ్ చేసా ఫాదర్ కి. ఓకేనా? ఈ విషయాలు బయట పట్టక ముందు నవీన్ ఇలా చేశాడని చెప్పి నాకు ఇంత ముందు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అది ప్రూవ్ చేసా వాళ్ళకి. సో అప్పుడు ఫాదర్ కూడా ఆలోచించి, లేదంటే నన్ను మోసం చేశారు, నాకు ఈ అమౌంట్ రాకపోయినా పర్లేదు, నాకు లైఫ్ టైం సేవింగ్స్ నవీన్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, తీసుకున్నా పర్లేదు, క్రౌడ్ ఫండింగ్ ఏదైతే ఉందో నా పాకెట్ లోకి అవసరం లేదు, నాకు వద్దు ఈ అమౌంట్. అది కూడా అందరూ క్వశ్చన్ చేయడం వల్ల వచ్చిన మాటలే కానీ అవన్నీ లేకపోతే ఇవన్నీ వచ్చాయి కదా సార్. వాళ్ళు క్వశ్చన్ చేయకపోతే అసలు చీట్ అయ్యడం నీకు తెలియదు కదా. అదొక ఆ అమౌంట్ ఏంటంటే అదొక ఫీ కింద వెళ్ళిపోయి ఉండేది అందరికి. అది ఫీ కింద వెళ్ళిపోయినా ఈయన స్వార్థం ఈయనకు ఉంది కదా, అంటే ఆ డబ్బులు తినకు వచ్చేస్తాయన్న స్వార్థం అయితే ఉంది కదా. ఇనిషియల్ గా అయితే మాత్రం ఉందండి. సో అదైతే ఉంది, అంటే చీటింగ్ లేకుండా అందరూ ఇది అవుతుంది, ఆ ఫండింగ్ మళ్ళీ వస్తుంది కదా. ఇదొక ప్రాసెస్ కింద వెళ్ళింది, అది ప్రాపర్ ప్రాసెస్. చీటింగే కదా ఇది ఏదంటున్నారు. 50 lakhs మనం ఉంచేసుకుందాం, మన డబ్బులు మనకి వెనక్కి వచ్చేస్తాయి కదా, అది లెక్కలో చూపించవసరం లేదు అనుకోవడం చీటింగ్. మీకు ఇంకో విషయం చెప్పనా, అంటే ఇప్పుడు మనకి అది లాస్ట్ మినిట్ లో బల్క్ అమౌంట్ ఒకేసారి, అంటే ఒకే రోజు కొంతమంది ఒకే రోజు 10 lakhs అంటే 5-6 people 1.5 lakh 2 lakhs, ఈ వైజాగ్ బైకర్ 1.9 lakh లాగా లాస్ట్ 3 days లో హ్యూజ్ అమౌంట్ వచ్చింది. ఓకేనా? దగ్గర 40 lakhs వరకు వచ్చింది లాస్ట్ 3 days లో. క్యాష్ రూపంలో చెప్తున్నా నాకు వచ్చిన, నేను మాట్లాడిన ప్రకారంగా. ఎప్పుడైతే ఈ డిస్కషన్స్ అన్ని స్టార్ట్ అయినాయి కదా ఆ రోజు థర్స్డే, ఆ రోజుకి వాళ్ళ దగ్గర అమౌంట్ 58 lakhs 60 lakhs ఉంది వాళ్ళ దగ్గర క్యాష్. ఓకేనా? సో ఈయన ఇంజెక్షన్ అక్కడ ఎంత ఉంది అప్పుడు 9.6 year ఉంది ఆ రోజు, అప్పుడు 9.95 రాలేదు. సో ఆయన ఆలోచన 9.6 year. ఆయన బయట పెట్టిన రోజు సిచ్యువేషన్ చెప్తున్నా, ఒకళ్ళు నిజంగా ఆయన అమౌంట్ ఉంచుకుందాం అని అనుకుంటే 9.6 year
డిడక్షన్స్ ప్రకారం ఎంత వెళ్తది వాళ్ళ ముందే చెప్పారు. దగ్గర ఎవరు మళ్ళీ ఈవెన్ పునర్విక ఫాదర్ కూడా ఫోన్ చేసి చెప్పారు, దగ్గర 60 lakhs వాళ్ళు చార్జ్ చేస్తారండి అని చెప్పి. ఓకేనా, సో ఆయన ఆ క్యాలిక్యులేషన్స్ లో ఓకే 9.6 CR ఉందంటే 9 CR మన దగ్గర మిగులుతుంది. ఓకేనా, 60 lakhs క్యాష్ ఉంది, సరిపోతుంది బేబీకి. ఓకేనా, ఎగ్జాక్ట్లీ చెప్తాను అది మీకు. 60 lakhs క్యాష్ ఉంది, ఈ 33 lakhs ఏదైతే ఉందో ఆ అమౌంట్ రాకపోయినా ఈ 33 lakhs ఆయన అకౌంట్ లో మిగులుతుంది. దాన్ని ఈ మీకు తెలుసు ఎస్టిమేట్ అయ్యి బేబీస్ కి ఇన్ ఫ్యూచర్ ఇంజెక్షన్ అయిన తర్వాత వాళ్ళకి అట్లీస్ట్ 20 to 25 lakhs విత్ ఇన్ 6 months ఖర్చు పెట్టాలి. సమ్ టానిక్స్ ఉంటాయి, అదో 6 lakhs వచ్చేమో ఎంతో ఉంటుంది. అది పొలిటికల్ ఫాదర్ వీళ్ళు అండ్ ఈ వీళ్ళతో నేను మాట్లాడినప్పుడు నాకు అది తెలిసింది, ఇంత ఖర్చు ఉంటుందని. వీళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, ఎంత ఖర్చు అవుతుందో వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇంజెక్షన్ అయిన తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ బేబీకి కావాల్సింది. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని కలుపుకొని ఇంజెక్షన్ ఒకటే కాకుండా మళ్ళీ ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని కలుపుకుంటే కరెక్ట్ గా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ సరిపోతుంది. ఓకేనా, అంటే ఈ నవీన్కి ఇచ్చిన అమౌంట్ వీళ్ళు సేవ్ చేసుకోవడానికి కూడా లేదు అక్కడ ఆయన బయట పెట్టే టైంకి. ఓకే, ఇంకా అప్పటికి స్కామ్ బయట పడిపోయింది కదా, ఆయన అప్పటికి చెప్తారు కదా బయటికి నాకు. అది ఆయన ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా దాని మీద. క్యారీ చేశారు, బట్ రియలైజ్ చేశారా లేదంటే బయట పడిపోయిందని చేశారా అన్నది ఆయన మనసాక్షికి తెలుసు. కానీ బట్ ప్రజలందరూ చాలా మంది పీపుల్ కున్న పాయింట్ క్వశ్చన్ చేయటం కానీ అది కానీ. బట్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కాబట్టి నాకు కొంచెం బాధగా అనిపించింది ఏంటంటే వెనక్కి ఇచ్చేస్తారు అదంతా. నవీన్ ఏం చేసినా వాళ్ళ ఫాదర్ ఏం చేసినా ప్రజలందరూ డొనేట్ చేసింది కృష్ణ కోసం. ఎండ్ ఆఫ్ ది డే అది జరుగుతుందన్న దాంతో ఇప్పుడు వీళ్ళందరినీ క్వశ్చన్ ధైర్యంగా చేస్తున్నారు. ఇప్పుడు అది జరగదు, మనం క్వశ్చన్ చేయడం వల్ల ఆగిపోయింది అంటే క్వశ్చన్ చేయడం కూడా మానేస్తారు, అంత మంచోళ్ళు అందరూ. జరుగుతుందో ఆయన ఫాదర్ ఒకసారి ఇంజక్షన్ అయిపోయిన తర్వాత దీని మీద కూర్చొని ఆయన క్లారిటీ ఇవ్వాలి, ఏం జరిగింది, ఎక్కడ ఏ స్టెప్ లో ఏం జరిగింది, సో నేను ఎక్కడ అదే స్వార్థం సెల్ఫిష్ గా ఎక్కడ ఫీల్ అయ్యాను, ఎక్కడ రియలైజ్ అయ్యాను అన్నది ఆయన చెప్తే పీపుల్ విల్ ఓకే చేస్తారు. ఎందుకంటే ఆ జెన్యూనిటీ బయటకి ఎంత మంచి. ఐ మీన్ నేను ఫస్ట్ ఒకటే మాట చెప్పా ఆయనకి కూడా, సార్ మీరు నాకు ఏం చెప్పాలనుకున్నా ఎక్కువ చెప్ప తక్కువ ఏది ఉంటే అదే చెప్పండి, ఏది జరిగిందో అదే చెప్పండి అని చెప్పాను నేను. ఆయన అలాగే ఏదంటే చెప్పారు కానీ మొత్తం నవీన్ సైడ్ చెప్పారు, ఆయన సైడ్ చెప్పలేదు. ఆయన ఎక్కడ ఎలా ఫీల్ అయ్యారు, ఓకే నాకు ఇది ఓకే నాకు డబ్బులు వస్తున్నాయి అది చెప్పండి. అంటే నాకు చెప్పారు నేను అది బిలీవ్ చేయబట్టే నేను ఇక్కడ దాకా ఎంత స్టాండ్ తీసుకున్నాను నేను యాక్చువల్ గా. బట్ అది నేను చెప్తే ఎలా ఉంటదంటే అది వేరే విధంగా ఉంటది. అదే ఆయన చెప్పారు అనుకో, నేను అలా స్టాండ్ తీసుకున్నాను, పీపుల్ స్టాండ్ తీసుకుంటారు. అది నేను చెప్పలేను. నాకు జెన్యూన్ గా ఫీల్ అయ్యాను కాబట్టి ఇంత స్టాండ్ తీసుకొని అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ మీద ఫైట్ చేయగలిగాను, ఇంత ప్రూఫ్స్ బయట పెట్టగలిగాను. ఇప్పుడు ఇంకొక 2 questions తో ఫినిష్ చేసేద్దాం సార్. ఇప్పుడు ఇంత బయట పెట్టినా కూడా నవీన్ ని గానీ ఈ మనీని గానీ ఇంకా ట్రస్ట్ చేసే వాళ్ళు కానీ ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఇంకా 7 lakhs plus ఫాలోవర్స్ 4 lakhs plus ఫాలోవర్స్ కానీ ఇంకా ఉన్నారు. అవును, వాళ్ళు ఇంకిత జ్ఞానం వదిలేయాలి మనం. ఇంకా అది వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే తింటే తిన్నాడు, హెల్ప్ చేశాడు కదా, సరే ఒకటే క్వశ్చన్ మీకు కూడా అడుగుతాను నేను, హెల్ప్ చేశారు కదా ఎవరు చేయట్లేదు ఎవరు తినకుండా ఆ ఆలోచన రాంగ్ అంటారా? ఖచ్చితంగా రాంగ్ అని చెప్తా. ఎందుకు తెలుసా, 2 పిల్లలు ఓకేనా, ఇలాంటి బజ్ క్రియేట్ చేయడానికి అక్కడ ట్రై చేశాడు, అక్కడ అంత బజ్ రాలేదు, వాళ్ళు అనుకున్న 32 CR రాలేదు. ఎందుకు మధ్యలో వదిలేసి వచ్చాడు వాళ్ళని? ఎందుకు వదిలేసి వచ్చాడు? అంత మీ దేవుడు నిజంగా అంత మంచివాడు, అంత హెల్ప్ చేయాలనుకుంటే అక్కడ ఇంకా గట్టి ఫైట్ చేయాలి కదా. అమౌంట్ వచ్చిన తర్వాత ఎందుకు పాపకి ఇంజెక్షన్ అయిపోయిందని చెప్పేసి వచ్చాడు అక్కడి నుంచి, అది తప్పు కాదు. అది ఇక్కడ బజ్ ఉంది కాబట్టి ఇక్కడ వేరే బేబీ కోసం ఇక్కడ కూడా ఫండ్స్ ఇంక్రీజ్ చేస్తానని చెప్పాడు, కానీ వేరే బేబీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ నేను ఫైట్ చేస్తానని ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడ బజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నిల్చున్నాడు లాస్ట్ వరకు, ఎంత కొంత అమౌంట్ చేతికి వస్తుందని చెప్పేసి. నేను అగ్రీ చేస్తాను, ఎందుకంటే ఇనిషియల్ గా 1.5 crore వరకే ఉంటా అన్నాడు, బట్ ఇక్కడ బస్ బాగా క్రియేట్ అయ్యి వైరల్ వెళ్ళిపోయేపాటికి 9 దాకా ఉన్నాడు. సో ఉంది, డబ్బులు తినేద్దాం ఆలోచన ఉంది, లేకుండా లేదు. నవీన్ అయితే క్లియర్ క్రిస్టల్ క్లియర్, డే టు డే 3 వచ్చేసింది బయటికి. సో ఫాదర్ది వీళ్ళ థాట్ ప్రాసెస్ ఫాదర్ది మనీది రాలేదు, సో మనీది కూడా ఇప్పుడు మీకు వచ్చేసింది క్రిస్టల్ క్లియర్. నాకు ఫాదర్ కూడా క్లారిఫై చేస్తే బాగుంటుంది. ఆయన నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన ప్రజలు ఆయన ఫీల్ అవుతా ఉంటారు కాబట్టి, అందుకని ఆయన మీద నేను చేయాలన్నా కూడా నేను తీసుకోవట్లేదు. సో లేదు బ్రదర్, అంటే నేను దగ్గరగా చూస్తున్నాను కాబట్టి నేను ఆ ఫీల్ అయ్యాను, ఆయన జెన్యూన్ పర్సన్ అని ఫీల్ అయ్యాను కాబట్టి నేనే కాదు, మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం ప్లస్ ఫోన్ లో మాట్లాడడం అందరూ చేస్తున్నారు. అండ్ అందరూ జెన్యూన్ గా ఫీల్ అయ్యారు కాబట్టి, అండ్ అది కూడా ఆయనకి ఎంత బాధ లేకపోతే ఈ రోజు, ఎందుకంటే నాకు ఇంత బాధ అవసరం లేదంటే మేము చచ్చినా చేస్తాం, కానీ
మేము చంపుకుంటాం, మాకు ఈ మాట వద్దు, ఫ్యూచర్ లో ఈ అమౌంట్ మొత్తం తీసేసుకోండి వెనక్కి, ఏది క్యాష్ అయితే ఏదైతే వచ్చిందో దాని మీద కదా స్పెక్యులేషన్స్ అంతా నడుస్తున్నాయి, వెనక్కి తీసేసుకోండి, ఆ పైన ఎంత పడుతుందో మేము చేసుకోగలిగితే చేసుకుంటాం, లేకపోతే లేదన్నట్టు మాట్లాడాడు ఆయన నాతో ఈ రోజు. ఎంత పెయిన్ ఉంటే మాట్లాడతారు ఆయన ఎంత లాస్ట్ మినిట్ వచ్చిన తర్వాత. అదే నాకు అది చెప్పిన తర్వాత నాకు ఇంకొన్ని ఒకటి రెండు అడగాలన్నా కూడా టేకింగ్ స్టెప్ బ్యాక్. ఎందుకంటే నాకు ఆయన మళ్ళీ ఇది చూస్తే ఆయన బాధపడి అక్కడ స్ట్రెస్ తీసుకోకూడదు. ఆయన షుగర్ పేషెంట్ అండి, తీసుకుని డబ్బులు ఇచ్చేస్తా అంటే అందుకే నేను కొంచెం ఒకటి రెండు క్వశ్చన్లు ఆపుకున్నాను. అయితే ఫైనల్ గా ఒకటి సార్ ఏంటంటే, అది మనం మీరు గాని నేను గాని ఈ విషయం మీద మాట్లాడాలి అందరం గాని, తెలియజేసినా మనం కొంచెం డ్యామేజ్ చేసాం. దేనికి? ఫండ్స్ కలెక్షన్ కి డ్యామేజ్ చేసాం. ఎస్ఎంఏ ఫండ్స్ కలెక్షన్ కి నాకే కొన్ని మెసేజ్లు ఉన్నాయి, ఎవరికి డొనేట్ చేయాలన్నా డౌట్ గా ఉంది అని చెప్పి. దీన్ని మనం సాల్వ్ చేయాలి, మీ లెవెల్లో మీరు, నా లెవెల్లో నేను. సో ఏం చేద్దాం అనుకోండి, మీరు ఆలోచించారా దీనికోసం? ఆలోచించాలని కొంతమంది మాట్లాడా కూడా. సార్ ఈ పాయింట్ కంప్లీట్ చేసి రెండో పాయింట్ చెప్పండి. కొంతమంది మాట్లాడా కూడా, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు కూడా నాకు పింగ్ చేశారు. అంతెందుకు మన విజయవాడ మామ తను కూడా, వాళ్ళు కూడా పింగ్ చేశారు, మాట్లాడా కూడా నేను తనతో. బ్రదర్ కరెక్టే, మీరు అనేది కరెక్టే. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇదేదో బయట ఫండింగ్ ఆగిపోద్ది అని చెప్పి ఇంత పెద్ద స్కామ్ బయట పెట్టకుండా ఉండలేం. ఓకేనా? అది చాలా తప్పు, నా తప్పు అయిపోతుంది. అప్పుడు నాకు తెలిసిన తర్వాత నేను బయటపెట్టడం చాలా పెద్ద తప్పు అవుతుంది అది. ఓకే, అలాగని చెప్పి టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే సాయం చేసేవాడు ఎలాగైనా చేస్తాడు, వాళ్ళ జెన్యూనిటీ చూస్తే. ఇప్పుడు నేను జెన్యూన్ గా వెళ్ళి అడుగుతున్నా, వాళ్ళకి నేను జెన్యూన్ అనిపిస్తే సాయం చేసేవాడు సాయం చేసే వాళ్ళు అలాగని అలా చేస్తారు. అప్పుడు ఎమోషన్స్, ఇప్పుడు అందరూ ఎమోషన్స్ దగ్గరే కదా చేస్తారు. ఇప్పుడు ఈ బేబీ కన్నా ముందు నుంచి ఇద్దరు ముగ్గురు బేబీస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, వాళ్ళకి ఎవరికి చేయలేదు కదా, ఎమోషన్స్ పనిలేదు కదా, మనోడు ఇచ్చిన స్క్రిప్ట్స్ ఇంకా పనిలేదు అక్కడ. మరి ఇప్పుడు మన కొంతమందికి స్క్రిప్ట్ చేయడం రాదు, ఇలాగా స్క్రిప్ట్ చేయడం రాదు. సో వాళ్ళందరికీ మీరు ఇప్పుడు డ్యామేజ్ జరిగినట్టే మన వల్ల. సో నా సజెషన్ ఏంటంటే అందరి ఇన్ఫ్లుయెన్సర్స్ కి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఒక స్కీమ్ తీసుకొని ప్రెజర్ పెడితే చాలా మంచిది. ఆల్వేస్ క్రౌడ్ ఫండింగ్ మీద మనం డిపెండ్ అవ్వాలి అంటే ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. ఇదేంటంటే ఈ సిచ్యువేషన్ ని మనం అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు స్టేట్ లో అడ్వాంటేజ్ గా తీసుకొని ఇంత స్కామ్ జరుగుతుంది క్రౌడ్ ఫండింగ్ కి వెళ్తే, అన్ఆర్గనైజ్డ్ క్రౌడ్ ఫండింగ్ కి వెళ్తే ఇంత స్కామ్ జరుగుతుంది, ఇంత ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనం ఒక స్కీమ్ తీసుకొని రావాలి. అండ్ వన్ పోర్టల్ కూడా తీసుకొని రావాలి క్రౌడ్ ఫండింగ్ సపోర్ట్ చేసే విధంగా, ఎక్కడ మనకి అకౌంటబిలిటీ క్లియర్ గా ఉంటుందో. నాది కూడా సజెషన్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఎంత టైం అయితే దీని మీద మీకు చాలా టైం స్పెండ్ చేశారు సార్, దానికి మీరైతే మాత్రం ఖచ్చితంగా మీకు హ్యాట్స్ ఆఫ్, అప్రిషియేట్ చేయాల్సిందే. ఇది అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంతే టైం స్పెండ్ చేసి ఎవరెవరైతే బేబీస్ ఉన్నారో వాళ్ళకి మీరు హెల్ప్ చేసేలాగా ఇన్ఫ్లుయెన్సర్స్ తో మాట్లాడో, గవర్నమెంట్ తో మాట్లాడో, మీరు మీ టీం ఎవరైతే ఉన్నారో అందరూ పుష్ చేయాలి. నేను నా సైడ్ నుంచి అదొక పాయింట్. రెండవ పాయింట్, ఇప్పుడు ఎవరెవరైతే గాంధీ తాత వాళ్ళ బాబు గాని, లేదంటే సహస్రా గాని, ఎవరైతే తిను వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పారో వాళ్ళకి ఏం చేస్తున్నారు? హెల్ప్ ఏమైనా చేస్తున్నారా? చేస్తే మనం ఎలా చేస్తాం ఏంటి? ఆల్రెడీ కొంతమంది బాబుకి ఎడ్యుకేషన్ పరంగా మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి అన్నారు. నేను పేరెంట్స్ తో నాకు వచ్చిన మెసేజెస్ వాళ్ళు మేము మాట్లాడుతున్నాం అండి, మేము చూసుకుంటాం అన్నారు. వాళ్ళతో కూడా పేరెంట్స్ కూడా నేను మాట్లాడాలి, వాళ్ళకి ఇంతవరకు ఎంత హెల్ప్ వచ్చింది ఏంటి అనేది. ఎందుకంటే వాళ్ళు కూడా కేసు పెడుతున్నారు యాక్చువల్ గా. ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని తీసి మనవాడు ఏటీఎం తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు విత్డ్రా చేసుకున్నాడు కదా, తను భాస్కర్ అన్న అబ్బాయి ఇద్దరు వాళ్ళు నేమ్స్ కూడా చెప్తున్నారు నాకు. సో దాని మీద కేసు పెడుతున్నారు. ప్లస్ ఆ బాబుకి ఏం సాయం చేయాలనేది కూడా మేము ట్రై చేస్తున్నాం. డైలీ నీడ్స్ 15 years అండి ఆ బాబుకి, ఆ హోటల్లో పనిచేయడానికి వెళ్తున్నాడు. యాక్చువల్ గా నాకు నవీన్ మీద మేజర్ గా విపరీతమైన కోపం రావడానికి బాబు కారణం. చాలా మంది అక్కడ రియలైజేషన్ గట్టిగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే మరి వాళ్ళ ఏటీఎం కార్డు కూడా తీసుకొని వాళ్ళ డబ్బులన్నీ ఇచ్చేసి వాళ్ళని మళ్ళీ ఫ్రాడ్ అని చెప్పి బ్లేమ్ చేయడం, వాళ్ళు చూస్తేనే, నా బాబుని చూస్తేనే అది చాలా బాధ వేసింది. అవును. సో వాళ్ళకి హెల్ప్ ఏమైనా డొనేషన్స్ అయినా వాళ్ళకి తర్వాత ఫండ్స్ రైజ్ చేస్తారా, లేదంటే ఫండ్స్ రైజ్ చేయాలి అంటే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళలాగా అంతంత ఫండ్స్ అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీని ఆదుకొని కనీసం వాళ్ళకి డైలీ నీడ్స్ ఉండే విధంగా ఇస్తే చాలా మంచిది. అది మా సైడ్ నుంచి కూడా మేము ఏం చేయాలో చేస్తాం, అది కంపల్సరీ. అది కూడా మేము మీకు చూపిస్తాం ఏం చేస్తున్నాం అనేది. మీకు చూపించకుండా మేము ఏం చేయాలి, మీరు ఏం చేసినా ఎవ్రీ ₹1 మీరు చూపించి చేయాలి. లేదని మీ సైడ్ మిస్టేక్ జరిగినా ఎంటైర్ థింగ్ మళ్ళీ అబ్సల్యూట్లీ ఆ మిస్టేక్స్ మేమైతే చెయ్యం. అండ్ మేమైతే క్రౌడ్ ఫండింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ మీద చెయ్యండి, బట్ వాళ్ళకి జెన్యూన్ గా అమౌంట్ ఇచ్చే విధంగా చెయ్యండి, అంతేగాని పర్సనల్ అకౌంట్స్ ఏం పెట్టుకోవద్దు. అండ్ వాళ్ళ పరంగా అయితే మాత్రం మేము ఎక్కడ క్రౌడ్ ఫండింగ్ చేయట్లేదు, మా సొంతంగా మేము ఏదైతే ఇవ్వగలమో అది ఇస్తున్నాం వాళ్ళకి, ఆ చిన్నపిల్లలకి మెయిన్ థింగ్. ఓకేనా, వాళ్ళ ఫ్యామిలీకి. బట్ ఎస్ఎంఏ టైప్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మనం వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి. క్రౌడ్ ఫండింగ్ ఈ టైంలో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, కాదని అనలేదు.
మీరెవరు ఈ స్కామ్ నడుస్తుంది, ఈ స్కామ్ ఎలా బయటపడ్డది, మేము ఇన్ఫ్లుయెన్సర్ గా బయటకు వెళ్ళి అడగాలని భయపడుతున్నారా? భయపడాల్సిన అవసరం లేదు. మీరు క్యాష్ తీసుకోవడం మానేసి స్కానర్స్ ఏదైతే ఇంపాక్ట్ గురు మిలాప్ స్కానర్స్ ఉన్నాయో అవి ఇచ్చేసి అందులో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. నేను బెంగళూరులో మన ఎంజీ రోడ్ లో నేను బ్యానర్ పట్టుకొని నిల్చున్నా అక్కడ చాలా మంది క్యాష్ ఇవ్వడం, అశ్వత్ బాబు గురించి. ఓకే, చాలా మంది క్యాష్ ఇవ్వడానికి వస్తే నేను వద్దు, క్యాష్ వద్దండి, ఇదిగోండి ఇక్కడ స్కానర్ ఉంది ఇంపాక్ట్ గురు, దాన్ని స్కాన్ చేసి అమౌంట్ ఇవ్వమని చెప్పాను నేను. అది రైట్ ప్రాసెస్ కదా. అంతే, రైట్ ప్రాసెస్. అలానే చేయాలి. ఎందుకు 100 నోట్లు 200 నోట్లు బండిల్స్ కట్టి ఇంత క్యాష్ ఇస్తున్నట్టు చూపించినా కూడా పబ్లిసిటీనే. ఇంత 100 రూపాయల నోట్లు కావాలండి వాళ్ళ దగ్గర. ఒక 100 రూపాయల నోట్లు లేవనుకోండి, 500 రూపీస్ బ్యాంక్స్ తీసుకెళ్ళి మాకు 100 రూపాయల నోట్లు ఇవ్వండి అని చెప్పేసి తీసుకుంటారు వాళ్ళు, వీడియో కోసం చూపించడానికి. ఇంకొకటి సార్, మీరు ఏదైతే గవర్నమెంట్ కి మనం స్కీమ్ అని అనుకున్నారో ఆ స్కీమ్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ ఉండేలా చూడండి. నాట్ ఓన్లీ అంటే డిటెక్ట్ అయిన తర్వాత కాదు,